నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ కన్‌స్ట్రక్షన్స్. సొంతిల్లు కొనాలనుకోవడం ప్రతి ఒక్కరి చిరకాల కోరిక. 90% పబ్లిక్కు జీవితంలో ఒకేసారి ఇల్లు కొనడం జరుగుతుంది. అయితే ఇల్లు కొనే ముందు ఇల్లు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అనుకోవడము. తర్వాత ఇల్లు మంచి డిజైన్‌లో ఉండాలని, మంచి ఎలివేషన్, మంచి రోడ్ ఫేసింగ్ ఉండాలనుకుంటారు. తర్వాత క్లియర్ టైటిల్ ఉండాలనుకుంటారు. ఇంకొకటి మనకు బ్యాంక్ ఫెసిలిటీ, లోన్ ఫెసిలిటీ కూడా ఉండాలని, వాస్తు అన్ని విధాల వాస్తు కూడా మంచిగా ఉండాలని అనుకోవడం జరుగుతుంది. అయితే కస్టమర్ ఆలోచనలకు అనుగుణంగా మేము అన్ని జాగ్రత్త పడి ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మేము ఒక 50-60 వరకు ఇండ్లు కట్టి కస్టమర్లకు అందజేయడం జరిగింది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు మీకు ఒకటి వెస్ట్ ఫేస్ హౌస్ వచ్చేసి చూయించబోతున్నాను. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 27x33.5 27x33.5 డెప్త్. ఇది వెస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇది వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ హౌస్ 2 BHK విత్ ఫుల్ ఇంటీరియర్‌తోన మీకు చూయించబోతున్నాను. ఇది వచ్చేసి మనకు మహాలక్ష్మి కాలనీ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉంది. ఈ ఇల్లు కంప్లీట్‌గా మీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చేసే ముందు ఎవరైనా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏవిఆర్ కన్‌స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనము ఎలివేషన్ నుంచి స్టార్ట్ చేద్దాము. ప్రతి ఇల్లు చూపించినట్టు మీకు ఎలివేషన్ చూయిస్తాను. ఎలివేషన్ నుండి స్టార్ట్ చేద్దాము. బయటికి వెళ్దాం. ఇప్పుడు మీకు ఈ ఇంటి అవుట్ సైడ్ లుక్ ఒకటి చూయించబోతున్నాను. అవుట్ సైడ్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ ఇంతకుముందు చెప్పినట్టు 27 రోడ్ ఫేసింగ్ ఉంది. చాలా మంచి లుక్ ఉంటుందన్నమాట ఎలివేషన్‌లో. 27 రోడ్ ఫేసింగ్, డెప్త్ వచ్చేసి 33.5. మనకి ఇంటి ముందు వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉందండి. నియర్ బై మనకి సీసీ రోడ్ కూడా ఒక 30 ఫీట్ సీసీ రోడ్ ముందర ఉంది. ఇక్కడ మనకు మున్సిపల్ వాటర్, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ 2 కూడా ఉన్నవి. ఒక రోడ్ ఒకటి మనకు వితిన్ 6 మంత్స్ ఆర్ 8 మంత్స్‌లో మనకు రోడ్ కూడా రాబోతుంది. ఎలివేషన్ చూశారు కదండి. ఎలివేషన్‌లో లైట్ పింక్, వైట్, తర్వాత వుడ్ టైప్‌లో మనము లోపల ఎట్లా వుడ్ ఇచ్చామో బయట కూడా వుడ్ టైప్‌లో టైల్స్ వేయడం జరిగింది విత్ స్టీల్ ఫినిషింగ్‌తోన. గేట్ కూడా ఎలివేషన్‌కు తగ్గట్టు సేమ్ వైట్ ప్లస్ వుడెన్ ప్యానెల్స్‌తోన గేట్ కూడా మనం డిజైన్ ఇవ్వడం జరిగింది. చూశారు కదండి ఎలివేషన్ గురించి. ఎలివేషన్ కోసం మంచిగా మనము డిజైన్ చేయడం జరిగింది. తర్వాత లోపల కూడా మనము ఇంటీరియర్ వర్క్, తర్వాత ఇంట్లో ఎలాంటి వర్క్ ఉందో అవన్నీ కూడా చూయిస్తాను రండి. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ సైజ్ వచ్చేసి 12/10 సైజు. ఇట్లా మన పొడవులో 12 ఉంటుంది, ఇట్లా అడ్డంలో 10 ఉంటుంది. హాల్‌లో మనకు హైలైట్ మెయిను టీవీ యూనిట్. టీవీ యూనిట్‌లో మనము ఇక్కడ ఇచ్చాము. ఏదన్నా స్టోరేజ్ పెట్టుకోవడానికి, లేదంటే చిన్న చిన్న టాయ్స్ గానీ, డెకరేటివ్ ఐటెమ్స్ పెట్టుకోవడానికి పైన ఇచ్చాము. ఆ ఐటెమ్స్ పెట్టిన తర్వాత వాటిని హైలైట్ చేయడానికి చిన్న చిన్నవి లైట్స్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. తర్వాత ఇక్కడ గ్లాస్ పార్టిషన్స్ ఒక 3 ఇచ్చామనమాట. ఇక్కడ కూడా మనము చిన్న చిన్న టాయ్స్ గానీ, ఏంటివన్నా డెకరేటివ్ ఐటెమ్స్ పెట్టుకోవచ్చు. ఇది టీవీ యూనిట్. దీంట్లో 55-60 ఇంచెస్ టీవీ పెట్టుకోవచ్చు అనమాట. కింద ఇక్కడ 2 డ్రాలు, అక్కడ 2 డ్రాలు ఇచ్చాము. విత్ సిల్వర్ హ్యాండిల్స్, సిల్వర్ మెటాలిక్ హ్యాండిల్స్ ఇచ్చామనమాట. కింద ప్రొఫైల్ గ్లాస్ డోర్ కూడా ఇచ్చామనమాట. కింద మనకి ఎలాంటి సెటప్ బాక్స్ గానీ, తర్వాత నెట్ బాక్స్ గానీ ఉంటదంటే అవుట్ సైడ్ కనిపియకుండా ఇది మొత్తం ఎలాంటి వైర్ కూడా మనకు బయటికి కనిపియదండి. టీవీ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత సింగిల్ కేబుల్ గానీ, టీవీ వైర్స్ గానీ, ప్లగ్ పాయింట్స్ గానీ ఏవి కూడా బయటికి కనిపియకుండా డిజైన్ చేయడం జరిగింది. తర్వాత ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్‌లో మనము రౌండ్ సర్కిల్ టైప్‌లో ఒకటి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము. దానికి గ్రీన్ కలర్ పెయింట్. చుట్టుముట్టు మనము ఒక 4 ప్రొఫైల్ లైట్స్ ప్రొవైడ్ చేశాము. 4 ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చాము. ఈ హౌస్ అంతా కూడా మనకు క్రీమ్ కలర్ అండి. లైట్ క్రీమ్ కలర్ పెయింట్ వాడడం జరిగింది. అంటే టోటల్ హౌస్ అంతా కూడా సింగిల్ కలరే వాడాము. కింద స్కర్టింగ్ వచ్చేసి మనకు ఎప్పుడూ వాడలేదు, ఇప్పుడు కొత్తగా వాడాము. స్కర్టింగ్ వచ్చేసి వుడ్ కలర్‌లో స్కర్టింగ్ ఇచ్చామనమాట. ఇంట్లో టోటల్‌గా
అది టైలే మెటీరియల్. టైల్స్‌తోనే మనం వుడ్ కలర్ టైల్స్‌తోన స్కర్టింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు మాస్టర్ బెడ్‌రూమ్ చూపిస్తాను, వెళ్దాం. ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్ సైజ్ గూడా మనకు 12/10 సైజ్ ఉంటది. ఇట్లొచ్చేసి 12 ఉంటుంది. ఇట్లొచ్చేసి 10 ఉంటుంది. దీంట్లో మనం కబోర్డ్స్ ఇచ్చామనమాట. కబోర్డ్స్ కంప్లీట్‌గా బాక్స్ టైప్ ఇచ్చాం ఇందుట్లో. ఎట్లాంటంటే లోపల గూడా మనకు కంప్లీట్‌గా బాక్స్ టైప్ కబోర్డ్స్ వచ్చాయన్నమాట. స్టోరేజ్ ఎంతున్నా సరే పెట్టుకోవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా గూడా ఒక దాంట్లో ఒకరివి, ఒక దాంట్లో ఒకరివి, ఒక దాంట్లో ఒకరివి పెట్టుకోవచ్చనమాట. తర్వాత ఇక్కడ ఇదొచ్చేసి మనము డ్రాలు గూడా 2 ప్రొవైడ్ చేశామనమాట. ఏదైనా గోల్డ్ ఐటెమ్స్ గానీ, డాక్యుమెంట్స్ గానీ, తర్వాత క్యాష్ ఏదున్నా సరే, ఆర్నమెంట్స్ ఉన్నా సరే దీంట్లో మనము పెట్టుకోవచ్చనమాట. కబోర్డ్స్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ ఇచ్చాం. కంప్లీట్‌గా మన హౌస్ అంతా గూడా క్రీమ్ కలర్ పెయింట్ ఏసాం కాబట్టి, ఇక్కడ గూడా క్రీమ్ కలర్ లామినేట్, గ్లాసీ లామినేట్ ఇచ్చాము. దాంట్లో ఒక ఒక పార్ట్ అనేది మనకు వుడ్‌లో గ్లాసీ వుడ్ కలర్‌లో లామినేట్ ఇవ్వడం జరిగింది. పైన లాఫ్ట్స్ ఇచ్చాం. లాఫ్ట్స్ అంతా గూడా మనకు వుడెన్ కలర్‌లో లామినేట్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో టోటల్ ఎంత స్టోరేజ్ ఎన్ని బట్టలున్నా సరే పెట్టుకోవచ్చండి. ఇంకొకటొచ్చేసి మనకు ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ వచ్చేసి రెక్టాంగిల్ డిజైన్ ఒకటి, తర్వాత సర్కిల్ ఒకటి ఇవ్వడం జరిగింది. దీంట్లో రెక్టాంగిల్‌లో మనకంతా కూడా ప్రొఫైల్ లైటు, ఇక్కడ ప్రొఫైల్ లైట్ ఇవ్వలేదు. రూఫ్ లైట్స్ వచ్చాయన్నమాట మొత్తం. రూఫ్ లైట్ తర్వాత ఫాల్ సీలింగ్ లైట్స్ ఒక 4 లైట్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒకటి మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చాం. సింపుల్‌గా ఒక 2 డ్రాస్ ఉంటది. ఒక మిర్రర్ ఉంటుంది. ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా మన సైడ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీంట్లో మనకు సింగిల్ పీస్ వెస్టర్న్ ఒక టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం మెయిన్ డోర్ పైన అంటే బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ పైన స్టోరేజ్ ఉందనమాట. లో రూఫ్‌లో మనము ఏదైనా పెద్ద పెద్ద ఐటెమ్స్, రెగ్యులర్‌గా వాడని ఐటెమ్స్ ఉంటుంటే పైన స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికెళ్తుంటేనే ఇక్కడ ఒకటి టేబుల్ టాప్ సింక్ ఇవ్వడం జరిగింది. దీంట్లో టేబుల్ టాప్ సింక్, తర్వాత దీనికి కూడా స్టోరేజ్ ఇచ్చామనమాట. ఇక్కడ మనం ఏదైనా డిటర్జెంట్స్ గానీ ఏంటివన్నా ఉంటంటే పెట్టుకోవచ్చు దీంట్లో. క్లీనింగ్ పర్పస్‌కు వాడుకునే ఐటెమ్స్ అన్నీ కూడా కింద పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన ఒకటి చిన్న వైట్ కలర్ మార్బుల్ టైప్‌లో బౌల్ ఇవ్వడం జరిగింది. ఇది హ్యాండ్ వాష్ మనం హాల్‌లో ఉన్న వాళ్ళు గానీ ఎవరైనా కడుక్కోవడానికి ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్ పక్కనే మనం ఒకటి డెకరేటివ్ ఐటెమ్ పెట్టుకోవడానికి ఇచ్చామనమాట. దీంట్లో మనం ఏదైనా 6-7 ఫీట్ హైట్‌లో ఏదైనా ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఐడియల్ ఉంటే పెట్టుకోవచ్చు. దానికి మనం లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసామనమాట హైలైట్ కావడానికి. ఇది డిజైన్ పెట్టిన తర్వాత దీని లుక్ వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10/11 సైజు. ఇట్లా 10 ఉంటుంది, ఇట్లా 11 ఉంటుందండి. మనకు పొడవులు వచ్చేసి 11 ఉంటుంది, అడ్డంలో వచ్చేసి 10 ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చాము. ప్లెయిన్ అంతా కంప్లీట్‌గా ప్లెయిన్ ఇచ్చి, ఒక కార్నర్‌కి మాత్రము మనము రెయిన్‌బో డిజైన్ ఇచ్చామనమాట. రెయిన్‌బో డిజైన్ అంటే కలర్స్ వేయలేదు, కంప్లీట్ వైట్‌తోనే ఇచ్చాము. దాంట్లో వైట్‌లోనే లైట్స్ ఇచ్చామనమాట. చిన్న చిన్న సింగిల్ వాట్ లైట్స్ ఒక 6 లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత దీంట్లో మిగతా ఒక 3 లైట్స్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చాము. మిగతా అంతా కూడా ఫాల్ సీలింగ్ ప్లెయిన్ ఉంది. తర్వాత ఇక్కడ కబోర్డ్స్ చూసారు కదండీ! మొత్తం ఇంటర్మీడియేట్ పార్టిషన్ ఇదంతా కూడా కంప్లీట్‌గా వుడ్‌తోనే మనము బాక్స్ టైప్‌లో ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా సిమెంట్ షెల్ఫ్స్ వాడలేదనమాట. దీంట్లో కూడా 2 డ్రాలు ఇచ్చాము. కంప్లీట్‌గా ఇక్కడ ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి బట్టలు గానీ, తర్వాత మనకు షర్ట్స్, కోట్ అట్లాంటివి ఉంటేనంటే హ్యాంగ్ చేసుకోవడానికి పెద్ద ప్లేస్ ఇచ్చేసి 2 డ్రాలు, కింద 2 షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత పైన లాఫ్ట్స్ కూడా ఇచ్చామనమాట. లాఫ్ట్స్‌లలో మనము రెగ్యులర్‌గా వాడని ఐటెమ్స్ ఏదైనా ఉంటంటే పైన స్టోర్ చేసుకోవచ్చు. డెకోలం కలర్ వచ్చేసి సేమ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ లాగానే క్రీమ్, తర్వాత వుడ్ కలర్‌లో ఇచ్చాము. హ్యాండిల్స్ వచ్చేసి మెటాలిక్ సిల్వర్ కలర్‌లో ఇక్కడ ఇచ్చామనమాట. దీంట్లో కూడా పెయింట్ మనం క్రీమ్ కలర్ పెయింటే ఇచ్చాము టోటల్‌గా. తర్వాత అన్నిటికంటే ఇంట్లో ముఖ్యమైన ప్లేసు కిచెన్. ఎందుకంటే కిచెన్‌లోనే లేడీస్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేది. ఫ్రీగా ఉండాలని చెప్పి మంచిగా డిజైన్ చేయడం జరిగిందది. మనం కిచెన్‌లోకి వెళ్దాం. కిచెన్ సైజ్ వచ్చేసి 10/8 సైజ్ ఉందండి. 10 అంటేనంటే ఇట్లా పొడవులో మనకు 10 ఉంటుంది. ఇట్లా అడ్డంలో వచ్చేసి 8 ఫీట్ ఉంటుంది. చానా అంటే కంఫర్ట్‌గా ఉందనమాట. ఈ కిచెన్‌లో ఈసారి చాలా నీట్‌గా డిజైన్ చేయడం జరిగింది. వుడ్ వర్క్ కూడా. అంతా సింగిల్ కలర్ ఇచ్చామనమాట. లైట్ గ్రీన్ కలర్‌లో మనం లామినేట్స్ టోటల్ కిచెన్ అంతా కూడా లైట్ గ్రీన్ కలరు ప్లస్ బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్ అనమాట.
దాంట్లో ప్రొఫైల్ గ్లాస్ డోర్స్‌లో పార్టిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. 1, 2, 3 గ్లాస్ లోపల కూడా గ్లాస్ పార్టిషన్స్ ఉన్నాయి. మనము ఎంతనన్నా స్టోరేజ్ దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లో లైట్స్ కూడా ఇచ్చామన్నమాట. స్కేల్ ప్రొఫైల్ లైట్ అని చెప్పి అక్కడ ఒకటి లైట్ ప్రొవైడ్ చేసాము. తర్వాత ఇవన్నీ డ్రాస్ ఉన్నాయన్నమాట. ఈ డ్రాస్ కూడా దీంట్లో అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ బాస్కెట్స్ ఇచ్చాము ఒక 3. ఇదొకటి, కిందొకటి, కిందొకటి పెద్ద పెద్ద వెజల్స్ ఏమైనా ఉంటాయంటే పెట్టుకోవడానికి బాస్కెట్స్ ఇచ్చాము. మనకు సింక్ కింద కూడా స్టోరేజ్‌కు ఒకటి ఇచ్చామనమాట. 2 డోర్స్ ఇచ్చాము. దీంట్లో కూడా ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము. బ్లాక్ కలర్ గ్లాస్‌తోన. తర్వాత ఇక్కడ ఒక చిన్నది ప్రొఫైల్ గ్లాస్ డోరు. తర్వాత చిమ్నీకి ప్లేస్ వదిలాము. ప్లస్ మళ్ళీ ఇంకొకటి ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాము. తర్వాత వాటర్‌ది వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవడానికి కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. వాటర్ ప్యూరిఫైయర్ లోపలికి వెళ్ళిపోతుంది. దీంట్లో మనము ఫాల్ సీలింగ్ ఇచ్చాము. కిచెన్‌లో కూడా కంప్లీట్‌గా ఫాల్ సీలింగ్ ఇచ్చాము. ఫాల్ సీలింగ్ వచ్చేసి రెక్టాంగిల్ ఫాల్ సీలింగ్, ప్రొఫైల్ లైట్స్ కంప్లీట్‌గా రెక్టాంగిల్ షేప్‌లో ప్రొఫైల్ లైట్ డిజైన్ ఇవ్వడం జరిగింది. 4 ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చామన్నమాట. దీంట్లో పైన కూడా మనము లాఫ్ట్స్ పెట్టామన్నమాట. ఒక 10-12 లాఫ్ట్స్ పెట్టాము. దాంట్లో మనకు రెగ్యులర్‌గా వాడని ఐటెమ్స్ ఏదైనా ఉంటాయంటే పైన స్టోర్ చేసుకోవచ్చు. కిచెన్ కూడా చాలా మంచిగా వచ్చింది ఈసారి. చాలా బాగుందన్నమాట కిచెను. ఈ 100 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ సైజ్ వచ్చేసి మళ్ళొకసారి చెప్తానండి. మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి 27 ఉంది. లోపలికి డెప్త్ వచ్చేసి 33.5 ఉందనమాట. హాల్ సైజ్ వచ్చేసి 12/10 సైజ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా 12/10 బెడ్రూమ్ వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉంటుంది. 11/10 సైజ్ ఉంది. కిచెన్ వచ్చేసి మనకు 10/8 సైజ్‌లో ఉందనమాట. దీంట్లో 4 సైడ్స్ కూడా మనకు ఓపెన్ ప్లేస్ ఉందనమాట. నార్త్ సైడ్ వచ్చేసి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్. నార్త్ సైడ్ వచ్చేసి మనకు 3 ఫీట్ కారిడార్ ఇవ్వడం జరిగిందనమాట. మనం అక్కడ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు. బ్యాక్ సైడ్ ఈస్ట్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ కూడా మనం అవుట్ సైడ్ ఇచ్చాము. వెనకొచ్చేసి 2.5 ఫీట్ కారిడార్ ఇచ్చాము. ఇంకా మీకు సౌత్ సైడ్ వచ్చేసి 1.5 ఫీట్ కారిడార్ అనమాట. డ్రైనేజ్ లైన్ వెళ్ళడానికి 1.5 ఫీటు ప్లస్ వెంటిలేషన్ కూడా మనము అక్కడ సైడ్ 1.5 ఫీటు వదలడం జరిగింది. వాష్ ఏరియా వచ్చేసి 2 ఇచ్చామన్నమాట. యుటిలిటీ ఏరియా ఒకటి మెట్ల కింద ఒకటి ఇచ్చాము. తర్వాత బ్యాక్ సైడ్ కూడా బాత్రూమ్ ముందర కూడా ఒకటి యుటిలిటీ ఏరియా ఇవ్వడం జరిగింది. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా మనము ప్రొవిజన్స్ అనేది ఎలక్ట్రికల్ తర్వాత ప్లంబింగ్ ప్రొవిజన్ అనేది స్టెప్స్ కింద ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో G+1 పర్మిషన్ ఉంది. ఇందాక చెప్పినట్టు మీరు పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మనం ప్రజెంట్ మాత్రం 2 BHK గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి రెడీగా ఉంచాము. దీంట్లో కార్ పార్కింగ్ రాకపోవచ్చు. బైక్ పార్కింగ్ మాత్రం ఒక 2-3 బైక్స్ పార్కింగ్ వస్తుందన్నమాట. 100 గజాలు తీసుకున్నప్పుడు మనకి ఎప్పుడైనా సరే సింగిల్ ఫ్లోర్‌లో వెళ్ళినప్పుడు కార్ పార్కింగ్ అనేది రాదు. G+1 గానీ, డూప్లెక్స్ గానీ వెళ్తారంటే 100లో మనకు పార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. పార్కింగ్ వస్తుందనమాట. తర్వాత ఇలాంటి ప్రాజెక్ట్స్ మా ఏవిఆర్ కన్స్ట్రక్షన్స్‌లో రెగ్యులర్‌గా నడుస్తుంటాయి. 100-120, 130 అట్లా మనకు ఏవిఆర్ కన్స్ట్రక్షన్స్‌లో ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంటాయన్నమాట. కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఇప్పుడు ప్రెజెంటు ఇది ఉన్నది. తర్వాత ఈస్ట్ ఫేస్ 100 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేస్ 100 స్క్వేర్ యార్డ్స్ కూడా మనకు ఒక 2-3 ప్రాజెక్ట్స్ కొత్తవి లాంచ్ అయినాయి అనమాట. స్టార్ట్ అయినాయి. దాంట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. కస్టమర్స్ బుక్ చేసుకొని కస్టమైజ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకేమన్నా ఏమన్నా డిజైన్స్ కానీ ఏదన్నా కూడా వాళ్ళకి కస్టమైజ్ చేసి కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ అయితేనంటే 2 BHK విత్ వుడ్ వర్క్ వస్తుంది. కార్ పార్కింగ్ రాదు. బైక్ పార్కింగ్ వస్తుందనమాట. తర్వాత 100 స్క్వేర్ యార్డ్స్‌లోనే మనకు సెల్లార్ ఓపెన్ పెట్టి పైన కూడా ఒక 2 BHK కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాము. సేమ్ ఇదే టైప్‌లో ఇదే లుక్ వస్తుందనమాట. ఇంకొకటి వచ్చేసి డూప్లెక్స్. డూప్లెక్స్‌లో కింద గెస్ట్ బెడ్రూము, హాలు, కిచెన్ వస్తుంది. పూజా రూమ్ కూడా దాంట్లో వస్తుంది. పైన మనకు 2 బెడ్రూమ్స్ వస్తాయి. తర్వాత ఒక లాబీ కూడా వస్తుంది. బాల్కనీస్ కూడా వస్తాయన్నమాట. అది చాలా స్పేషియస్‌గా ఉంటుంది. కార్ పార్కింగ్ కూడా ఇంట్లోనే ఉంటుందన్నమాట డూప్లెక్స్‌లో. అట్లా 122 స్క్వేర్ యార్డ్స్ కూడా మనకు ఉన్నాయి. 120, 122, 130 అట్లా కూడా కన్స్ట్రక్షన్స్ మనం చేస్తూ ఉంటాము. చూసారు కదండీ! ఇది మనకు కండ్లకు కనిపించేది చాలా డిజైన్‌గా, చాలా అద్భుతంగా ఉంది. ఇది మన కళ్ళకు కనిపియని కన్స్ట్రక్షన్ కూడా అంటే క్వాలిటీ పరంగా చూస్తారంటే చాలా మనము 100% శాండ్ కన్స్ట్రక్షన్ ఇది. మెటీరియల్ అంతా కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ వాడడం జరిగింది. ప్లంబింగ్ గానీ, ఎలక్ట్రికల్ ఐటెమ్స్, పెయింట్స్, టైల్స్ ఏవైనా సరే మంచి క్వాలిటీ మెటీరియల్స్, తర్వాత మంచి వర్కర్స్‌తోని కూడా వర్క్ చేయించడం జరిగింది. అందువల్లనే మనకి ఇల్లు ఇంత నీట్‌గా వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది 100% వాస్తు ప్రకారం మనము కన్స్ట్రక్షన్ చేశాము. దీంట్లో మనకు 80% వరకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు మెయిన్‌గా ఇక్కడ 80% ఎల్ఐసి నుంచి లోన్స్ తీసుకోవడం జరుగుతుంది అందరూ. అన్ని బ్యాంక్‌లో కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి కూడా లోన్ మనకొస్తుందనమాట. ఇది ప్రాపర్టీ వచ్చేసి క్లియర్ టైటిల్ అండి. క్లియర్ టైటిల్. తర్వాత ఇక్కడ 2-3 కిలోమీటర్స్ వరకు మనకు
అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు అన్నీ మీకు ఏది కావాలనుకుంటే అది స్ట్రీట్ మార్కెట్స్ గానీ, తర్వాత బస్ స్టాప్ గానీ, ఇవన్నీ కూడా మనకు 2-3 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే అన్నీ దొరకడం జరుగుతుంది. ఈ కాలనీలో ఒక టోటల్ 400-500 హౌసెస్ ఉన్నాయండి. వెల్ డెవలప్డ్ కాలనీ. చాలా అన్ని రోడ్స్ కూడా 1 బై 1 రోడ్స్ అవుతున్నాయి. ఇల్లంతా చూశారు గదండీ! ఇది ఏవిఆర్ కన్‌స్ట్రక్షన్స్‌లో ఇదొక ప్రాజెక్టు. ఇదొచ్చేసి మనకు మహాలక్ష్మి కాలనీ బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉందండి. G+1 పర్మిషన్‌తో ఉంది. కాకపోతే కట్టడం మాత్రం కన్‌స్ట్రక్షన్ మాత్రం ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ 2 బీహెచ్‌కే విత్ వుడ్ వర్క్ చేశాము. పైన గూడా మనకు ఫస్ట్ ఫ్లోర్ పర్మిషన్ ఉంది. మనకు ఇంటి ముందొచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉందనమాట. అక్కడ డ్రైనేజు తర్వాత మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ గూడా ఇక్కడ ఉన్నది. నియర్ బై సీసీ రోడ్స్ కూడా మనకు ఉన్నాయన్నమాట. జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే సీసీ రోడ్ ఉన్నది. ఇది మనకు నాచారం నుంచి చూసుకుంటే ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అప్సిగూడ అయితేనంటే జస్ట్ ఒక 6.5-7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అప్సిగూడ మెట్రో స్టేషన్‌కు మరి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా 6-7 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. వరంగల్ హైవే వచ్చేసి మనకు 4 కిలోమీటర్స్ దగ్గరలో. ఇప్పుడు మనం కొత్తగా చెర్లపల్లి టెర్మినల్ అయిందండి. ఇక్కడ షార్ట్‌కట్‌లో వెళ్తే మనకు 2-2.5 కిలోమీటర్స్‌లో చెర్లపల్లి టెర్మినల్‌కి చేరుకోవచ్చు. ఒకవేళ మనము వేరే రూట్‌లో వెళ్తానంటే 4-5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో రైల్వే స్టేషన్ అనేది ఉన్నది. చాలా పెద్ద స్టేషను. అది ఈ లొకాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. తర్వాత మనకు ఇవి షాపింగ్ కాంప్లెక్స్ గానీ, తర్వాత కార్పొరేట్ హాస్పిటల్సు, పిల్లలకు ఇంటర్నేషనల్ స్కూల్సు అన్నీ గూడా మనకు జస్ట్ 2-3 కిలోమీటర్స్ రేడియస్‌లో అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయండి. బస్ ఫెసిలిటీ గూడా మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో బస్ స్టాప్ ఉంది. అన్ని విధాలా ఇది మనకు సూటబుల్ అండి. మనం మార్కెట్‌తో కంపేర్ చేసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఇక్కడ మనకు ఈ హౌసెస్ వచ్చేసి ఈ 100 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్‌లో కట్టాము. ఈ ఇల్లు వచ్చేసి ప్రెజెంట్ వుడ్ వర్క్‌తోనే మనము ఇక్కడ అంటే ప్రెజెంట్ 2025 ప్రకారము 72 లాక్స్ మనం కోట్ చేయడం జరుగుతుంది ఈ ఇల్లు. రెడీ టు అంటే మీకు లైటింగ్ ప్లస్ ఫర్నిచర్ అంతా కూడా మనమే ఇస్తున్నాం అనమాట. వుడ్ వర్క్ అంతా కూడా. దీంట్లో మనకు 72 లాక్స్‌లో ప్రెజెంట్ అంటే 2025 ఈ ప్రైస్ ఉంది. బ్యాంక్ లోన్స్ కూడా మేము చూడడం జరుగుతుంది. చూసారు గదండీ! ఇంటి గురించి టోటల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేయడం జరిగింది. ఇలాంటి కన్‌స్ట్రక్షన్స్ ఇంకా వేరే కన్‌స్ట్రక్షన్స్‌తో మీ ముందుకొస్తాను. ఎవరైనా మా ఛానల్ ఏబీఆర్ కన్‌స్ట్రక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకొస్తాను. నమస్తే.